ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మనం స్టవ్తోనూ ఓవెన్తోనూ పిండితోనూ పని లేకుండా బ్రెడ్ అండ్ చాక్లెట్ బిస్కెట్స్తో చాక్లెట్ కేక్ తయారు చేసుకోవడం చూద్దాం. దానికి కావాల్సింది బ్రెడ్ అండ్ క్రీమ్ బిస్కెట్స్. అంటే ఓరియోనే కాదు, ఏదైనా కూడా చాక్లెట్ బిస్కెట్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ దానికి కొంచెం షుగర్ పౌడర్, మిల్క్ అండ్ షుగర్ వాటర్. ఇంక ఇవి డెకరేషన్ కోసం మనం ఏమైనా వాడచ్చు, జెమ్స్, డైరీ మిల్క్, ఇలా ఏదైనా వాడచ్చు. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్ బ్రెడ్ తీసుకుని దానికి ఉన్న ఎడ్జెస్ కట్ చేసుకుందాం. ఇలా అన్ని బ్రెడ్ పీసెస్కి కూడా మనం ఎడ్జెస్ అనేది తీసేసుకుందాం. ఎడ్జెస్ హార్డ్గా ఉంటుంది కాబట్టి కేక్కి బాగోదు. చాలా ఈజీగా ఎవరమైనా చేసేయచ్చు ఇంట్లో ఇది. సో ఎడ్జెస్ అన్నీ ఇట్లా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇవి పక్కకు పెట్టుకుందాం. ఇట్లా రెడీ చేసుకోవాలి బ్రెడ్. ఇప్పుడు ఓరియో బిస్కెట్స్ ఓపెన్ చేసుకుందాం. ఇవి ఒక బౌల్లో వేసుకొని మధ్యలో క్రీమ్ కూడా మనకి డెకరేషన్కి అవసరం అవుతుంది కేక్ పైన. ఇది కూడా పక్కకు పెట్టుకుందాం. సో అన్నిట్లో ఓపెన్ చేసి పెట్టుకుందాం. ఓకే, ఇది ప్యాకెట్స్ కూడా అట్లనే ఓపెన్ చేసుకున్నాం. అన్నీ ఇలా పీసెస్ చేసుకొని ఇప్పుడు ఇవి ఒకసారి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఈ లోపల ఉన్న క్రీమ్ ఇట్లా సెపరేట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందాం. మెత్తని పౌడర్ చేసుకోవాలి ఇది. ఓకే, ఇది మెత్తగా ఇట్లా ఫైన్ పౌడర్ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి వేసుకుందాం. చాలా ఈజీగా మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే 5 minutes కూడా పట్టదు ఇది చేసుకోవడానికి. ఎప్పుడైనా పిల్లలు కేక్ కావాలంటే వెంటనే చేసేయచ్చు ఇది. ఇప్పుడు ఇందులో కొంచెం షుగర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. బిస్కెట్ స్వీట్గానే ఉంటుంది కాబట్టి పెద్దగా అవసరం లేదు, కానీ కొంచెం సరిపోతుంది. 2 teaspoon. ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఇది క్రీమ్ లాగా తయారు చేసుకోవాలి. ఒకటేసారి మిల్క్ అంతా యాడ్ చేసుకోవద్దు, చూసుకుని సరిపడా కలుపుకుంటూ. మరీ లూజ్గా కలపద్దు, టైట్గానే ఉండొద్దు. ఇలా చేసుకోవాలి క్రీమ్ ఇది. ఇప్పుడు ఇది ఒక సైడ్కి పెట్టి ఒక ట్రే తీసుకున్నాం. ఈ ట్రేలో మనం ఏ ట్రేలో అయితే కేక్ ఉంచాలనుకుంటున్నామో అది పెట్టుకోవాలి. ఇంకా
కేక్ స్క్వేర్, నేను స్క్వేర్ షేప్లో చేస్తున్నా. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఆ బ్రెడ్ కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ కొంచెం ఇట్లా అప్లై చేసుకుంటే ప్లేట్కి బ్రెడ్ అనేది కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా అప్లై చేసుకున్న తర్వాత షుగర్ వాటర్ తీసుకొని కొంచెం బ్రష్తో ఇట్లా అప్లై చేసుకోవడం వల్ల కేకు స్మూత్ అవుతుంది. చేసుకున్న తర్వాత కొంచెం క్రీమ్ తీసుకొని లైట్గా అప్లై చేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. మళ్ళీ ఇంకా 4 బ్రెడ్ పీసెస్ పెట్టుకుందాం. ఇది నాకు ఒక బ్రెడ్ ప్యాకెట్ మొత్తం తీసుకున్నాను నేను. కరెక్ట్ సైజ్ చూసి పెట్టుకోండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ షుగర్ సిరప్తో అప్లై చేసుకొని వేసుకున్నాం బ్రెడ్ పీస్లు. ఫైనల్గా పైన కూడా షుగర్ సిరప్ అప్లై చేసుకుందాం. ఇది వీట్ బ్రెడ్ కన్నా మిల్క్ బ్రెడ్తోనే బాగుంటుంది. ఇప్పుడు పైన మొత్తం చాక్లెట్ క్రీమ్ వేసుకుందాం. మొత్తం కేక్ అంతా అప్లై చేసుకుందాం ఇట్లనే. ఇలా అంతా అప్లై చేసుకోవాలి. సో ఇలా మొత్తం కేక్ అంతా ఇది చేసుకోవాలి. ఈ ఎక్సెస్ ఉన్నదంతా కూడా టిష్యూతో క్లీన్ చేసేసుకోవాలి. ఇదే రెడీ అయ్యింది. దీనికి ఇప్పుడు మనం డెకరేషన్ చేసుకుందాం. ఒక నిమిషం ఇది పక్కన పెట్టుకొని కేక్ డెకరేషన్ కోసం మనం ఈ క్రీమ్ తీసి పక్కకు పెట్టుకున్నాం కదా, దీంతో ఫ్లవర్స్ చేసుకుందాం. ఇట్లా ఒక 4 తీసుకోవాలి. కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తే ఇదైతే వీటిని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి, చుట్టుకోవాలి. ఇప్పుడు నైఫ్ తీసుకొని ఇట్లా మధ్యలో కట్ చేసుకుంటే మనకు బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అనేవి రెడీ అవుతాయి. అలాగే
ఇంకొన్ని ఫ్లవర్స్ చేసుకుందాం. సో కేక్ డెకరేషన్ కోసం మనకైతే ఐటమ్స్ రెడీ అయినాయి. ఫ్లవర్స్, ఇది వైట్ చాక్లెట్ పీసెస్ అండ్ జెమ్స్, డైరీ మిల్క్ షార్ట్స్. ఇప్పుడు కేక్ డెకరేట్ చేసుకుందాం. ఇప్పుడు పెద్ద ఫ్లవర్ తీసుకొని మధ్యలో పెట్టుకుందాం. ఇంకా మిగిలిన 2 చిన్నవి కూడా మధ్యలోనే పెట్టేసుకుందాం. జెమ్స్తో కూడా అలాగే డెకరేట్ చేసేసుకుందాం. చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. షార్ట్స్తో కూడా చేసుకుని సో బ్యూటిఫుల్ ఓరియో కేక్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక 10 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఎందుకంటే క్రీమ్ అంతా కూడా మనం షుగర్ సిరప్తో అంతా ఇచ్చేసాం కాబట్టి కొంచెం గట్టిగా అవుతుంది. ఇంకా ఈ వైట్ చాక్లెట్ పీసెస్ ఉన్నాయి కదా, ఇది కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు. మన ఇష్టం ఎట్లయినా డెకరేట్ చేసుకోవచ్చు. దీనిపైన అట్లా స్ప్రింకిల్ చేసేస్తే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది. లేదు, ఈ వైట్ చాక్లెట్ ప్లేస్లో మనం కోకోనట్ పౌడర్ కూడా వాడచ్చు. చూడడానికే కాదు, తినడానికి కూడా బాగుంటుంది. ఓకే, కేక్ ఈజ్ రెడీ. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెడదాం. ఇప్పుడు ఇది ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 10 మినిట్స్ తర్వాత తీసి కట్ చేసుకుందాం. ఇప్పుడు కేక్ అయితే బయటకు తీసుకుందాం. ఓకే, కేక్ రెడీ అయింది కదా. ఇప్పుడు ఇది కట్ చేసి చూద్దాం. ఇది ఓకే, కేక్ రెడీ అయింది కదా. ఇప్పుడు ఇది కట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఇది కేక్ సర్వ్ చేసుకుందాం. సో మనకి స్టవ్తోనూ, ఓవెన్తోనూ, పిండితోనూ పని లేకుండా బ్యూటిఫుల్ కేక్ అయితే రెడీ అయిపోయింది. మనకి చూడడానికి లేయర్స్గా కూడా వైట్ అండ్ చాక్లెట్ కాంబినేషన్లో చాలా బాగుంది. చూడడానికి కాదు, ఇది తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ని కొంచెం గట్టిగా కొట్టి ఆల్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.